నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో ములక్కాయ, దోసకాయ వేసి కందిపప్పుతో పప్పుచారు వేసినాం. అది ఎట్లా చేసినాం, ఎట్లా చేసుకుంటాం, మా పద్ధతిలో ఎట్లా ఉంటుంది చూసేరి. మన చాలా కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఇక వంటలో వెళ్ళిపోదాం, వచ్చేయండి. మేమైతే ఇట్లా వేసుకుంటున్నాం. ఏమైనా సలహాలు ఉంటే చెప్పండి. దానికోసం ఒక 4 ములక్కాయలు, ఒక దోసకాయ తీసుకున్నాం, చింతపండు నానబెట్టేసిన. ఇట్లా వేస్తున్నాం. చెప్పుర్రి, వీడియోకి లైక్ చేసి షేర్ చేయరి. అయితే కందిపప్పు మొత్తం పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టేసిన. ఉడుకుతున్నది, అటు పప్పు ఉడుకుతున్నది, ఇటన్నీ వంట కట్ చేస్తూ కూర్చుడిపోయినాయి. ఇక అంటే పప్పు ముందు ఉడకాలి కదా, పప్పు ఒక స్టవ్ మీద ఉడకబెట్టేసినాం. ఇంకేటు ఈ పక్క దోసకాయ తీస్తున్నాం. చూడు, ఇక దోసకాయ పొట్టు తీసేసి ఇంకా కట్ చేస్తా. మా పద్ధతిలో ఇట్లా వేసుకుంటున్నాం వంటలు. ఏదో ఇట్లా తప్పదుగా, గల్ఫ్లో నచ్చింది వండుకొని తినాలి ఇక, అందుకే గిది. అయితే మా వంట ఎట్లుంటున్నాయి అవి కూడా చెప్పేసేరి. మనం చాలా కొత్త విషయం ఉంటే సబ్స్క్రైబ్ గంట కొట్టేరి. పప్పు ఉడుకుతుంటే కొద్ది ఉడికిన తర్వాత రుచి సరిపోయేంత పచ్చిమిర్చి వేసేసిన అందులోనే. ఇంకా ఉడకనిద్దాం. అటు ఉడుకుతున్నది, ఇటు పని నడుస్తున్నది, 2 అవుతున్నాయి. ఇగో ములక్కాయలు మొత్తం రెడీ అయిపోయినాయి. పొట్టేసి రెడీ పెట్టుకున్నా. అటు అవి దోసకాయలు రెడీ అయిపోయినాయి. కొత్తిమీర, కొన్ని ఎల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ తీసుకున్నా. ఇటు పప్పు ఉడుకుతున్నది, దగ్గరికి వచ్చేసింది. ఏమంటారు, ఇట్లని చేస్తారా, ఎట్లా చేస్తారు, మీ పద్ధతి ఇట్లున్నది అవి కూడా చెప్పేసేయండి. ఇంకేమైనా ఉంటే నేర్చుకుంటాం. ఇంకా వంటలు అందరూ ఉంటారు కదా. ఇంకటి చింతపండు పులుసు రెడీ పెట్టేసిన. ఇంకా వంట పాత్ర రెడీ పెట్టేసినాం స్టవ్ మీద. మేమైతే బౌన్లు అంటాం. ఈ బౌన్ మొత్తం వేడైన తర్వాత తాగినంత ఆయిల్ వేసిన. ఇక నేను 1 స్పూన్ 2 స్పూన్ అని చెప్తే అది ఎటు అర్థం కాదు. దానికి తాగినంత వేయూరి, ఎక్కువ తక్కువ వేస్తారు కదా, అట్లా వేసేది తాగినంత. మొత్తం ఆయిల్ వేడైన తర్వాత పక్క స్పూన్ దగ్గర సమయం లేకుండా ఆవాలు వేసేసినాం. అంటే ఒక డబ్బాలు ఉంటాయి, డబ్బాలకి తీసి అట్లా వేసేసిన. ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత ఒక 4 ఎండుమిర్చి ఇట్లా వేసుకున్నాం. దాని తర్వాత కట్ చేసి పొట్టు వేసి పెట్టుకున్నాం. ఎల్లిపాయలు వేసేసినాం. ఇక మా వంట మాస్టర్ అంటే నేను వీడియో ఇస్తుంటే వేస్తున్నాడు ఇంకో పిల్లాడు. కరివేపాకు అంటే 2 అన్ని ఒక్క పనులు ఒక్కరు చేయలేము కదా. నేను వీడియో ఇస్తూ ఉంటే ఆడు చేస్తున్నాడు. ఇక పసుపు తగినంత పసుపు వేసి ఇంకా కలిపేసిండు. ఈ అన్ని ఒక్కల కంటే కావు. తర్వాత ములక్కాయ మంచి కడిగేసి రెడీ పెట్టేసినాం. పొట్టు తీసేసి కడిగేసి రెడీ పెట్టినా అన్నట్టుగా. దాని తర్వాత కాసేపటికి దోసకాయలు. ఇట్లా ఉన్నాయండి మా వంటలు. ఎట్లా ఉంటున్నాయని చెప్పేసేరి. వీడియోకి మాత్రం తప్పని లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయరి. ఏవైనా తప్పులు ఉంటే మీ సలహా చెప్పండి, కామెంట్ చేసేయండి, సరేనా. నాతో అయితే చాటింగ్ చేసే వాళ్ళు బాగున్నారు. ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో ఏమంటే మెసేజ్ చేయర్రి. దాని తర్వాత చింతపండు మొత్తము ఒక జాలి పెట్టుకొని నాటినంగా చింతపండు ఇంకా పిండి వేసి ఇట్లా పోసేస్తాండి. దాంట్లో జాలి పెట్టి పోసేసిన చింతపండు అంతా. ఇంకా కాసేపు ఇందులో ఉండాలి ఇక, అంతే. ఇంకా కాసేపు ఉంచిన తర్వాత రుచి సరిపడేంత కారం. ఇక కారం ఇంత నేను చెప్పలేం కదా, ఎవరు రుచి సరిపడేంత వేసుకోండి. దాని తర్వాత ఉప్పు. మేము 6 కలిసి వండుకుంటాం అన్నట్టు ఇది అందరికి ఇది. దాని తర్వాత ధనియాల పౌడర్. ఈ 1 స్పూన్ 2 స్పూన్లు ఏం చెప్పలేము. ఇగో అంటే ఒక డబ్బాలో ఉంటాయి ఈ కర్రీ పౌడర్. అన్ని డబ్బాలు పోసి పెట్టుకుంటాము. ఇక స్పూన్ తీసుకొని వేయలేదు. ఇక డబ్బాలకి అది మూతలో వేసేసినామా ఇంకా అట్లా. ఇంకా ఇటు అవుతున్నది. అది మరిగేంత వరకు సపడా వచ్చి పప్పు అంతా కందిపప్పు అంతా ఉడికిపోయింది కదా. ఆ ఉడికిందంత పప్పుని స్పూన్తోనే ఇట్లా వేస్తాం మేమైతే. ఇంటి దగ్గర అయితే దొడ్డు ఉంటుంది, దాన్ని ఏమంటారు, ఆ దొడ్డుతో రౌండ్ ఇట్లా వేస్తుండే. కానీ మాకు లేవు. ఇక స్పూన్తోనే అట్లా భగవానికి మొత్తం దాంట్లో ఉడిపెట్టిన దాంట్లోనే ఇట్లా వేసేస్తాం. మొత్తం పిప్పి వేసేస్తాం దాన్ని, పప్పు అంతా. దాని తర్వాత ఇటు చింతపులుసు అంతా మరిగింది. మరిగిన దాంట్లో ఇక పిప్పి వేసిన సపడప్పు మొత్తము, అంటే కందిపప్పు సపడప్పులోకి వేసినాం. సపడప్పు అంటాం మేము. మెత్త వేసిన తర్వాత అందులో వేసేసినామా పప్పు ఇంకుంటుంది. ఇప్పుడు మళ్ళీ మొత్తం మంచి ఉడకాలి. ఇక చింతపులుసులో ఆ కారం వేసినాం కదా, అందులోనే
ఇది మంచిగా ఉడకాలి. ఇట్లా కాసేపు ఉంచుతాం. ఇక నేనైతే ఇట్లా వేస్తున్నాము అంట. ఏమంటారు, అయ్యో ఇది అది ఆయిల్లో ములక్కాయ దోసకాయ కాసేపు ఉంచిన తర్వాత చింతపులుసు వేసినాం, తర్వాత పప్పు వేసినాం. ఇంకా ఎప్పుడు ఉడుకుతుంది ఇక అన్నీ కలిసి కారం మంచిగా ఉడికేంత వరకు ఇట్లా ఉంచేస్తాం. ఇక దాని తర్వాత చివరగా కొత్తిమీర వేసుకుంటే దోసకాయ ములక్కాయతో మన పప్పు చారు రెడీ అయిపోయింది. ఎట్లా ఉన్నది, ఎలా ఉంది మేము చేసిన వంట కామెంట్ చేయర్రి. కొత్త వచ్చిన వాళ్ళు తప్పక సబ్స్క్రైబ్ గంట కొట్టండి. ఇదండి మేము చేసిన ములక్కాయ దోసకాయతో పప్పు చారు. ఎట్లా ఉన్నా చెప్పేసేయండి. ఇంత ఓపిక పూర్తి వచ్చిన వాళ్ళందరూ ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.